వస్తూ ఉన్నారు. అంటే అంతిమయాత్రలో పాల్గొంటున్నారు కొంతమంది. తర్వాత ఇక్కడ ఖననం చేసేందుకు అంతా కూడా సిద్ధం చేసిండ్రు. మాట్లాడడానికి వికారాబాద్ నుంచి వచ్చిండు మిత్రుడు. చెప్పు. నా పేరు శ్రీనివాస్. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా కొట్పల్లి స్కూల్లో. అయితే అందశ్రీ అంతిమయాత్రలో పాల్గొందామని రావడం జరిగింది. అందశ్రీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన ఒక ఉద్యమకారుడుగా చాలా మాకు గుండెకు దగ్గరైనటువంటి గొప్ప మనిషి, మట్టి నుంచి పుట్టినటువంటి మనిషి. ఒక చదువుకోని వ్యక్తి కూడా గొప్ప అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగి ఉంటుంది అని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. మేము చదివేటటువంటి కాలంలో కూడా ఈయన పాట మాయమైపోతుండడం అనేటటువంటి పాట పాఠ్యపుస్తకాల్లో కూడా ఉన్నటువంటిది. మేము చదువుకునేటప్పుడు విద్యార్థులకు చెప్పేటప్పుడు కూడా ఈ పాటను బాగా పాడుకునేటటువంటి వాళ్ళము. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికే కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అవసరానికి తాను సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా, రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదుగో చూడమ్మా. అవసరానికి తాను సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా. ఇట్లా పాటలు చాలా వాడినటువంటి గొప్ప వ్యక్తి, మాకు చాలా ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంత దూరం నుంచి మేము రావడం జరిగింది. ఈ యొక్క జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జన నినాదమై జయగంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓహోహో, ఒకటే మరణం ఆహాహా, జీవితమంతా ఓహోహో జనమే మననం ఆహాహా. ఈ జీవితమంతా జనమే మరణం అనేటటువంటి ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇది అక్షరాలుగా అందశ్రీ గారికి సరిపోతుంది. తాను పుట్టుక నీది, చావు నీది, ఈ యొక్క నీ జీవితమంతా తెలంగాణ.